కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తరచూ విభేదాలతో అక్కడ అధికార పార్టీ ఆగమాగమవుతుంది. ప్రతిపక్షాలతో ఇబ్బందులు కాదు, సొంత పార్టీ కార్యకర్తలే మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీధి పోరాటాలకు దిగుతున్నారు. అన్ని పార్టీలకు ఊపునిచ్చే ఆ చైతన్యవంతమైన జిల్లాలో అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిందట. ఇంతకీ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకీ పరిస్థితి? అధికార పార్టీలో ఆగమాగం, ఇన్ఛార్జీల ముందే బాహబాహి. కరీంనగర్ కాంగ్రెస్ అస్తవ్యస్తం. ఏ రాజకీయ పార్టీకైనా జిల్లాకు ఒకటే జిల్లా పార్టీ కార్యాలయం ఉంటుంది. కానీ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లెక్క మాత్రం వేరే తీరుగా ఉంది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎవరి దుకాణం వారిదే అంటున్నారు. అసలు దుకాణాన్ని మూసేసి ఎవరి దుకాణం వారు తెరిచేసి చేస్తున్న హంగామాతో జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. కరీంనగర్ కాంగ్రెస్ లో తాజాగా ఇరు వర్గాల మధ్య డీసీసీ ఆఫీస్ వేదికగా జరిగిన గొడవతో పాటు ఆ తెల్లవారే సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల బాహాబాహి ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రవేశాలను ఆ రెండు గొడవలు తేట తెల్లం చేశాయి. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 2 రోజుల క్రితం ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ నేతృత్వంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ముందే కాంగ్రెస్ కార్యకర్తలు గల్లాలు పట్టుకున్నారు. ఆ తర్వాత రోజే ఇదే తరహా ఘర్షణాత్మక దృశ్యం సిరిసిల్లలో కనపడింది. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వనాథన్ పెరుమాళ్ కరీంనగర్ రాగానే కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి క్యాడర్ లో కొందరు ముఖ్య నాయకులు ఆయనను కలిశారు. ఈ సమావేశంలో వారితో పాటు ముఖ్య నేతలు ఉన్నారు. వారంతా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని విశ్వనాథన్ కు వివరించారు. అంతేకాకుండా కీలక నేతలే గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కరీంనగర్ లో కాంగ్రెస్ ఎదగకుండా చేస్తున్నారని, ప్రతి పనికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న పురమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకతను హైదరాబాద్ లో ఉంటాడు, ఇక్కడికి రాడు, ఎవ్వర్ని ఏమి చేయనివ్వడు అంటూ కమెంట్స్ చేశారు. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ లోని ఓ వర్గీయులు ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ ముందే పురమళ్ళ శ్రీనివాస్ పై దాడికి తెగబడ్డారు. అరగంట పాటు నానా హంగామా చేశారు. ఇలా కరీంనగర్ లో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి ప్రతి సమావేశంలోనూ ఏదో ఒక గొడవకు దిగుతున్నారు. మరోవైపు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనూ ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. పార్టీ సమావేశంలో చీటి ఉమేష్ రావు అనే నాయకుడు స్టేజ్ పైకి ఎక్కగానే, ఇంతకాలం కనిపించకుండా పోయిన నువ్వు ఇప్పుడు వచ్చి ఫోజులు కొడుతున్నావా అంటూ ఓ వర్గం కార్యకర్తలు గొడవకు దిగారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముందే ఈ గొడవంతా జరిగింది. దీంతో ఓ వైపు కరీంనగర్ ఘటన మరొక ముందే ఇంకోవైపు సిరిసిల్లలో జరిగిన గొడవ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఏ స్థాయికి చేరుకున్నాయో కళ్లకు కట్టింది. ఉద్యమ కాలం నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధన వరకు, ఆ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం నుంచి ఈసారి కాంగ్రెస్ కు అధికారం దక్కే వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం తెలంగాణ రాజకీయాల్లో ఎంతో కీలకం. అలాంటిది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలకమైన కరీంనగర్ లో మాత్రం విభేదాలతో రచ్చకెక్కుతుంది. అస్త్ర సన్యాసం చేసి ప్రతిపక్షాలకు అస్త్రాలను తానే అందించడం పక్కన పెడితే, ఏకంగా పార్టీ సమావేశాల్లోనూ తమలో తామే కుమ్ములాడుకుంటూ పార్టీ పరువును, ప్రభుత్వ పరువును కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు మానేరులో నిండా ముంచేస్తున్నారనే టాక్ బలపడుతోంది. అధికార పార్టీలో ఇలాంటి కుమ్ములాటలు ఉండడంతో విపక్షాలు చూసి ఆస్వాదిస్తున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీల కుమ్ములాటల విజువల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు. ఇప్పటికైనా అటు టీపీసీసీ చీఫ్, ఇటు సీఎం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీకి భారీ డ్యామేజ్ తప్పదని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు.